ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? ఒకళ్ళు భలే జాలిగుండె వాళ్ళని చూస్తుంటాం మనం. ఇప్పుడు చూస్తున్నామా జయ? అసలు లేదు రమగారు. ఈవెన్ మనకి కూడా అంత ఏదైనా జాలిగుండె లేదు. జాలిగుండ తర్వాత ఏదైనా ఒక వీడియో చూసినా, రక్తం కారుతున్నా, మనుషులు అక్కడికక్కడ ఏదైనా అయిపోయినా వెరీ క్యాజువల్ గా తీసేసుకుంటున్నాం రమగారు. అంటే చూసి 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 అలవాటైపోయింది. రక్తపాతాలు తెగ చూపించి, అవునండి, సినిమా కష్టాలు విపరీతంగా చూపించి, ఈ దేనికి కష్టాలు కూడా కూడా అయ్యో స్పందించడం మానేసాం. ఇది వరకు ఏదైనా సినిమాలో చూస్తే గుండె లటకమని కళ్ళలోంచి నీళ్లు వచ్చేవి జయ. ఇప్పుడు అట్లాగే చూస్తున్నాం అవును సినిమాలు రమగారు. తీసి. ఎందుకంటే చూసి చూసి ప్రాక్టీస్ అయిపోయింది మనకి. ఎక్స్ప్రెషన్ కూడా ఉండట్లేదు. సినిమా కష్టాలు, సీరియస్ కష్టాలు, నేను కీర్తి అదే అనుకున్నాం. ఏంటక్క అసలు ఏం జరిగినా కూడా మనం స్పందించట్లేదు ఏంటి? ఎమోషనల్ అయిపోట్లా మనం. ఇది వరకు ఒక రోజంతా మనుషులు కాలేకపోయే వాళ్ళని చేయ, హాంటింగ్ గా ఉండేవి అవన్నీ మనకి. ఇప్పుడు హాంట్ లేదు, గీంట్ లేదు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూసినా, ప్రమాదాలు చూసినా, పిల్లలు చచ్చిపోయినా, అలాంటి వాటికి కూడా మనం స్పందించట్లా. చాలా బాధగా ఉంటుంది నాకు. ఏం చూసినా మనం ఇలాగే చూస్తున్నాము. నేను చెప్తున్నాక ఇది వరకు అసలు సినిమాల్లో ఏదైనా కష్టాలు, ఓ పిల్లాడి తప్పిపోయి తల్లి వెతుక్కుంటూ తల్లి ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసేది. కొన్ని కథలు చదువుతుంటే కూడా ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు ఏమి ఏడుపులేవు, మొత్తుకోళ్ళు లేవు, చూస్తూ ఉండమే కదా. కళ్ళకి మనసుకి అలవాటైపోయింది. ఈ కళ్ళకి మనసుకి అలవాటు లేని దయామయుడు కథ ఒకటి చెప్దాం మనం. చెప్పండి అమ్మగారు. పూర్వం అట ఒక ఊళ్ళో ఒక అద్భుతమైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రత్నాకరుడు. చాలా అద్భుతమైన వ్యాపారం అయింది అసలు. అబ్బో, ఆయన బిజినెస్ టాక్టిక్స్ మామూలుది కాదట. కానీ కొంచెం డబ్బుల దగ్గర గట్టివాడు. ఇతరులు ఎవరైనా కష్టాలు కన్నీళ్లు గంటసేపు చెప్తే ఆయన పావలా ఇచ్చేవాడు. ఓ 100 రూపాయలు ఇచ్చిన పాపాన ఏనాడు పోలే ఆయన. అందరికీ ఉంటాయి, ఎవరి జీవితంతో వాడు చేయాలి, అలాగే అనేవాడు. కానీ ఇతరుల కష్టాలకి కరిగిపోయి స్పందించి, పని వాళ్ళకి కష్టాలకు స్పందించి వ్యవహారం ఆయన దగ్గర లేదు. ఈయనకి గుణవతి అనే చక్కటి భార్య ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా సాత్వికురాలు. ఎవరికైనా కష్టం నిష్ఠూరం అంటే ఆదుకోవాలని చాలా వెంపర్లాడిపోయేది ఆవిడ. రెపరెపలాడిపోయేది మనసు. కానీ భర్త వల్ల ఆవిడ అట్లా చేయలేకపోయేది. ఏదో తెలిసి తెలియకుండా పావులా 10 పైసలు సాయం చేయగలిగేది. కానీ ఆవిడ స్థితికి అనుగుణమైన సహాయము ఆవిడెప్పుడు చేయలేకపోయింది. స్తోమతకి తగిన సాయం చేయాలి కదా. మనం ఏమనుకుంటాం, లక్షల కొద్దీ వ్యాపారం ఉంది, ఎవడికో 10,000 అవసరం, మొహం చూసుకోరు. 10,000 జీతగాడు 10,000 ఇవ్వలేడు, వాడు పావలానే ఇవ్వగలుగుతాడు, 10 రూపాయలే ఇస్తాడు. కానీ లక్షల్లో వ్యాపారం నడిచే వాళ్ళు 10 కుటుంబాలను ఆదుకోవచ్చునే. ఆయన అలాంటి వాడు కాదు. ఈవిడ పాపం అలా చేయి బిగబట్టినట్టు ఉండేది. ఈ రత్నాకరుడికి దయాకరుడని ఒక అద్భుతమైన కుమారుడు కూడా ఉన్నాడు. వాడు మామూలు మెతకవాడు కాదు, తల్లి కంటే జాలిగుండేవాడు, మెతగ్గా ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే తను మానుకుని పనిచేసేసేవాడు. బళ్ళోకి వెళ్ళి అన్నం పట్టుకెళ్తే ఎవరికైనా ఆకలిస్తుందంటే తన దాంట్లో నుంచి షేర్ చేయటం కాదు, తనది ఇచ్చేసి ఇంటికి వచ్చి అన్నం తినేవాడు. అలాంటి వాడు అనమాట. అయితే ఏమైంది, పిల్లవాడు యుక్త వయస్కుడు అయ్యాడు. పెళ్లి చేద్దాం అనేది వాళ్ళ అమ్మ. ఆయన అన్నాడు, వీటితో మెతక వైఖరి వీడిది, ఈ పెళ్లి చేస్తావంటే ఈ విషయలోపత్వం వచ్చిందా, భార్య విలాసాలకు వెళ్ళాడా, ఇక డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఇంట్లో ఉంటాడు వీడు, వాడేం పని చేయడు, మెతకవాడు. ముందు వీడిని వ్యాపారంలోకి దిగని, వ్యాపారపు మెళకువలు తెలియాలి, కొత్త చోట్లకు వెళ్ళడం తెలియాలి, అన్ని చోట్ల మెతగ్గా ఉంటే కుదరదనే విషయం వాడికి అర్థం కావాలి, అందుకని వీడిని వ్యాపారం పెట్టిద్దామని అన్నాడు తండ్రి. సరే, వ్యాపారం మీద పంపుదామని ఒప్పుకుంది తల్లి కూడా. దయాకరుడు కూడా వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి సరేనన్నాడు. ఈయన ఒక ఓడ కొనిపెట్టి ఓడ నిండా సరుకులు వేయించి మరి కొంతమందిని సహాయకారులుగా ఇచ్చి ఈ దయాకరుణ్ణి పంపించాడు. పంపిస్తే ఈ దయాకరుడు ఈ సామాన్లు ఉన్న పేద ఓడను తోలుకుని బయలుదేరి, తోలుకోవడం అంటే అదే నడిపించుకుని వెళ్ళి ఎక్కడికో ఒక ఊరు చేరారు. ఒక రేవులో దిగారు. రేవులో దిగి తమ బిచాణ అంతా తమ తెచ్చుకున్న సరుకులన్నీ రేవులో, అప్పుడప్పట్లో వ్యాపారాలు ఇలాగే ఉండేవి కదా, అన్ని బిచాణ అంతా పరిచారు, ఓడను ఎక్కడో కట్టేశారు. ఆ బాకెట్లో కూర్చునున్నాడు. ఆ ఊరి మంత్రి గారు ఇంకోళ్ళు ఎవరో పెద్ద అధికారులు ఏమేమి వచ్చినాయి సరుకులు చూడడానికి రేవుకు వచ్చారు. ఆ మంత్రి గారు ఈయన కూర్చున్న మాట్లాడుకుంటుంటే కొంతమందిని ఖైదీలను తీసుకెళ్తున్నారు. అందులో ఆడ మగ కూడా ఉన్నారు. ఏమిటండి, ఏం దొంగలా వీళ్ళంతా ఖైదీలుగా ఉన్నారు, ఏమైనా దొంగతనం చేశారా, ఇంతమంది ఉన్నారు అని అడిగాడు. అడిగితే ఆ మంత్రి గారు చెప్పాడు, కాదండి, వీళ్ళు రైతులు,
కప్పాలు కట్టలేదు, పన్నులు కట్టలేక సరెండర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళని జైళ్లలో పడేయడానికి తీసుకెళ్తున్నారు అనేసరికి ఏంటి ఇంతమంది అన్నాడు. 600 మంది కప్పం కడితే వాళ్ళని వదిలేస్తారు. డబ్బు కట్టలేక వాళ్ళే సరెండర్ అయిపోయారు. జైళ్లలో ఉండి ఏవో పనులు చేస్తారు, ఆ జైల్లోనే మగ్గిపోతారు వాళ్ళు. డబ్బులు కట్టలేదు కాబట్టి అరెస్ట్. అతనికి చాలా బాధేసింది. రైతులు అరెస్ట్ అవ్వటమా? మరి వాళ్ళ వ్యవసాయము అవి ఏం చేస్తారు? పిల్లజల్లో ఉన్న వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళలో ఎవడైనా డబ్బులు కడితే వీళ్ళని వదిలిపెడతారు. అదే ఎప్పటికి కట్టాలి? అంతమంది కట్టలేకపోయారా అంటండి మీ ఊళ్ళో అన్నాడు. అనేసరికి ఏం చేస్తారండి, కొన్ని ఊళ్ళల్లో క్షామం ఉంది, చెరువులకు నీళ్లు లేవు, వర్షాలు లేవు, వానలు ఉన్నా కూడా కాలం ఉన్నా కూడా చెరువులు ఏర్పాటుగా లేని చెరువులు అనుకో, అందులోకి నీరు నిలవబడదు. వర్షాధార ప్రాంతాల్లో వానలు లేకపోతే పోతుంది. మళ్ళీ వాన పడితే ఎప్పటికో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళు కొంత డబ్బు కట్టి వీళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ సిస్టమ్ ఇంతేనండి అన్నాడు. సరే, దయాకరుడికి వ్యాపారం చాలా బాగా అయింది. అతను ఏం చేశాడు, ఈ 600 మంది ఎంత డబ్బు కట్టాలో లెక్కలడిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను సంపాదించుకున్నానండి, మరి ఒక 600 మంది రైతులను చూసాను, నాకు చాలా బాధ కలిగింది. రైతు ఉంటేనే కదండి పంట, వీళ్ళందరి డబ్బులు నేను కట్టేస్తా, వాళ్ళు నాకు రీపే చేసినా చెప్పాను, ఏం పర్వాలా, లాభం వచ్చిందిగా ఆ లాభం కట్టేస్తానన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. కానీ సరే, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళ రాజ్యం నడవాలంటే డబ్బు అవసరం. ఒప్పుకున్నాడు. ఈ 600 మందికి డబ్బు కట్టేశాడు దయాకరుడు. 600 మంది రిలీజ్ అయిపోయారు. ఎవరి వల్ల రిలీజ్ అయ్యారో అవన్నీ తెలుసుకున్నారో లేదో, ఏం జరిగిందో ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు. దయాకరుడు మళ్ళీ ఓడ మళ్ళించుకుని ఇంటికి వచ్చాడు. నాన్న మొత్తం లెక్క అంతా చూశాడు. చూసేసరికి అంతా లెక్క పెట్టి చూసుకుని, ఎరా నువ్వు చేసిన వ్యాపారానికి ఇంకా చాలా డబ్బు రావాలి, ఆ డబ్బంతా ఏది అన్నాడు. అనేసరికి నాన్న అక్కడ ఒక 600 మంది రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు పన్నులు కట్టలేకపోయారు, ఈ సంవత్సరం కడితే వాళ్ళకి 3 ఏళ్ళు సమయం ఇస్తానన్నాడు రాజు, అందుకని నేను ఆ డబ్బు కట్టేశాను, వాళ్ళ మీద జాలి పడంటే తండ్రి తెగ తిట్టిపోసాడు. ఫోన్ ఇంట్లో నుంచి బయటకు అన్నాడు. అనేసరికి ఆ గుణవతి పిల్లవాడి తల్లి వెంబడబడి బతిమలాడింది. పిల్లాడు, వాడికి ఒక అవకాశం ఇవ్వు, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇంకోసారి సరిగ్గా చేస్తాడు అని చాలా విధాలుగా బతిమలాడితే తండ్రి మళ్ళీ ఇంకొక ఓడ కొనిపెట్టాడు. ఓడ నిండా సరికి రేవుకి బయలుదేరింది ఓడ. రేవులో స్టార్ట్ అవుతుంటే వీళ్ళు రేవులో సామాన్లన్నీ ఎక్కించుకుని, మనవాడు ఈ దయాకరుడు కూడా ఎక్కబోతుంటే పక్కన ఆగున్న ఒక పడవలోకి బోల్డ్ అంతమంది బానిసల్ని తీసుకెళ్తూ కనపడింది. ఓకే, చాలా మంది ఆడాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు గుంపంతా పోతున్నారు. వీళ్ళంతా ఎవరు అనేసరికి ఆ ఓడ కళాశీలు ఏం చెప్పారంటే, బానిసలండి, ఆ ఓడవాడి వీళ్ళందరినీ కొన్నాడు, వీరు పై దేశంలో తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ బానిసల్ని అమ్మటం కొనటం మనం చాలా కథల్లో విన్నాం. ఆశ్చర్యపోయాడు, ఇంతమందా, వీళ్ళని ఎట్లా పట్టుకొచ్చారు, వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే, ఎక్కడో దోపిడీ దొంగలు ఎక్కడో దొంగతనాలు చేసి మనుషుల్ని అమ్మేస్తారు బానిసలుగా, ఇలా వచ్చారు. చాలా బాధేసింది. అందులో కొంతమంది చూస్తే అంతా పిల్లలు, ముసలి ముతక, బానిసలుగా అమ్మబడ్డ వాళ్ళు ఏమవుతారు? యంగ్స్టర్స్ అయితే ఒక రకం పనులలోకి, ముసలి వాళ్ళైతే ఇంకో రకం, పిల్లలు. చాలా బాధపడి ఏమన్నాడు, వీళ్ళందరినీ నేను కొంటాను అంటే, ఇతను ఓడలో ఉన్న సరుకు బానిసలది సేమ్ ఖరీదు, మొత్తం సరుకు అంతా ఇచ్చేసాడు. ఆ బానిసలందరినీ తీసుకుని వాళ్ళందరివి ఎవరి అడ్రస్సులు వాళ్ళవి కనుక్కుని, మేము ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు విముక్తులైపోయారని పంపించేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను అలాంటి మంచివాడు అనమాట. ఈ పంపించేసే క్రమంలో 2 బానిసలు మిగిలిపోయారు. మా ఇల్లు ఎక్కడో మాకు తెలియదు అన్నారు. ఒక ఆడపిల్ల చక్కటిది, ఒక ముసలమ్మ. మాకు ఇల్లు వాకిలి లేవు, మాదే ఊరో మాకు తెలియదు, మేము గుర్తుపట్టలేము, మాకు వెళ్ళిపోవడానికి ప్లేస్ లేదు, ఏమైతే అదవుతుందని రేవులోనే దిగబడిపోయారు. పిల్ల బహుచక్కటిది, చూడచక్కగా, ముసలమ్మ దాసీగా కనపడుతోంది. సరే, ఇతను ఏమన్నాడు, ఏం చేస్తాం మరి, వీళ్ళని ఎలా వదిలేస్తాం, నాతో మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పి పడుచు అమ్మాయిని ముసలమ్మని ఇద్దరిని వెంబడి పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. రత్నాకరుడు అన్నాడు, అదేమిట్రా ఇంకా బయలుదేరింది, అప్పుడే తిరిగి వచ్చేసావు, ఒక రోజులో వచ్చేసాడు, ఇదంతా ఒక 2 రోజుల్లో జరిగిపోయింది అనేసరికి, నాన్న ఇట్లా కాదు, చాలామంది బానిసలుగా అమ్మబడుతున్నారు, వాళ్ళని చూసి బాధ కలిగింది నాకు, సరుకంతా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశాను, ఇగో వీళ్ళిద్దరు మిగిలారు
అనగానే నాన్న చెడామడా తిట్టాడు. ఏ నాన్నైనా తిడతాడు చూడు, ఏ నాన్న ఊరుకుంటాడు. ఆయనకి ఏమనిపించింది, ఈ పిల్ల మహాసౌందర్యవతి, దీని అందపు వ్యామోహంలో పడి వీడి పని చేశాడు. ఓహో. పిల్ల అందంగా ఉంది, ఒక అందమైన పిల్లని ఒక ముసలమ్మని వెంబడి పెట్టుకొచ్చాడు. పిల్ల కూర్చుంటోంది, ముసలిది పని చేస్తోంది. అట్లా అనిపించింది ఆయనకి. ఎవరో బానిస పిల్ల అందాన్ని దిగి అదంతా ఓడవాడెవడికో ఇచ్చి ఈ పిల్లని తీసుకొచ్చావు నువ్వు. వీడెంత చెప్పినా ఆయన వినలా. పో నా ఇంట్లో నుంచి బయటికి పో అన్నాడు. ఇప్పుడు గుణవతికి కూడా మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. ఇక ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఏం చేయనురా నాయన, నీకు నేనేం చేయలేనురా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇతను ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. వీడు వెనకాల పిల్ల ముసలమ్మ వచ్చేసాడు. వచ్చేస్తే ఇతనికి స్నేహితులు బోళ్ళంతమంది ఉన్నారు. ఈ దయాకరుడికి ఎంతమందికో ఎన్ని రకాల హెల్ప్లో చేశాడు. వాళ్ళలో ఒక 5-6 ఉన్నారు. ఒక చిన్న మంచిగా ఏర్పడి వాళ్ళు ఓ ఇల్లు తీసిచ్చి, ఈ ఇంట్లో ఉండండి, నీకు చిన్న వ్యాపారం పెట్టిస్తాను, చిన్న బిజినెస్ పెట్టించారు. అందరూ కలిసి, అదే కోఆపరేటివ్ బిజినెస్ లాంటిది. ఇతను ఎక్కడికి వెళ్ళల. ఇంట్లో ఉన్న అమ్మాయి కామ్గా నిశ్శబ్దంగా దాని దారినది ఉండేది. ముసలమ్మ వంట చేసి పెట్టేది. ఆ ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసుకుంటే మెల్లిగా బిజినెస్ ఎక్కువచ్చింది. తండ్రి ఇంకా కుర్రాన్ని ఇంటికి పిలవల. ఈ అబ్బాయి ఏదో చిన్న పన్న వారా వీరా అందరికీ సహాయాలు చేసేవాడు, కానీ బిజినెస్ అంతా స్నేహితుల చేతిలో ఉంది. ఇతనికి జీతంగా వస్తుంది, కానీ బాగుపడ్డాడు, పర్వాలా, ఒక మాదిరి జీవితంలో నడుస్తుంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటి, ఈ అమ్మాయిని ఎన్నిసార్లు అడిగినా మాదే ఊరు అనేది అమ్మాయి చెప్పల. వెళ్ళడానికి ఇల్లు లేదని చెప్పింది. విజయపురి అనే నగరానికి రాజకుమార్తె అమ్మాయి. విహారానికి వెళ్ళారు, ఒక దేవాలయం చూడడానికి, క్షేత్ర దర్శనానికి వెళ్తే ఆ క్షేత్ర దర్శనంలో దోపిడీ దొంగలకి దొరికిపోయారు. దొరికిపోతే సైనికుల్ని వాళ్ళు కొంతమందిని చంపేశారు దోపిడీ దొంగలు, కొంతమందిని అమ్మేశారు. ఈ పిల్లని ముసలమ్మని పట్టుకుని, అందగత్తగా ఉన్న పిల్ల, అందుకని దాన్ని ఎక్కువ ఖరీదుకి అమ్మారు వాళ్ళు. ఈ అమ్మాయి ఇప్పుడు నేను విజయపురి రాజుగారి కూతుర్ని అంటే బానిసగా అమ్మబడిందంటే చిన్నతనం కాదు. తండ్రికి చెడ్డ పేరని ఎలాగూ చచ్చిపోయిన వాళ్ళలో జమ మనం. నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంది అమ్మాయి. ఎప్పుడైతే రాజకుమార్తె మాట్లాడలేదో పాప తాలూకు అరణపు దాసి అయిన ముసలమ్మ కూడా నోరెత్తల. వీళ్ళిద్దరూ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారి ఒక వన విహారానికి, అదే మన క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, ఈ కూతురు వాళ్ళు సైనికులతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్లతో పాటు ప్రయాణం చేసిన ఒక చిన్న గుంపు సమూహము రాజుని కలిసింది. మళ్ళీ ఎప్పుడో కలిసేసరికల్లా ఇది జరిగిపోయిన సంవత్సరం అయిపోయింది. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, రాజకుమార్తె క్షేమంగా ఉందా అని అడిగారు. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి అక్కడ జరిగిన దాంట్లో మా అమ్మాయి మాకు దక్కలేదంటే, కాదండి, 100% మేము చూసాం. వాళ్ళు ఒక 15-20 మంది సైనికులను చంపేశారు. దాసులు, కత్తులు తీసిన దాసులను కూడా చంపేశారు. కానీ రాజకుమార్తెని కానీ ఆమె అరణపు ముసలమ్మ దాసిని కానీ వాళ్ళు ఏం చేయలే. వాళ్ళిద్దరిని గుర్రాలు ఎక్కించుకున్నారు, మేము చూసాం. కానీ దోపిడీ దొంగల పద్ధతి ఏంటి, బానిసలుగా అమ్మేస్తారు. అట్లాంటిది ఏదైనా జరిగిందేమో, ఎక్కడైనా రాజకుమార్తె చిక్కడిపోయిందేమో కనుక్కోండి అని వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఈయన ఎక్కడ ఇది జరిగింది, దొమ్మి ఎక్కడ జరిగింది, దోపిడీ దొంగలు ఎక్కడ రాజకుమార్తెని అటాక్ చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి పల్లెలు పట్టణాలు వెతుక్కుంటూ ఈ దోపిడీ దొంగలు అమ్మిన పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎక్కడికి చేరేస్తారో ఆ రేవుకి చేరారు సైనికులు కూడచారులు. చేరితే వాళ్ళలో ఒకళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఓడ కళాశీలు అక్కడ ఉంటారు కదా హార్బర్లో, వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో బానిసలు వెళ్ళలేదండి. 6-10 నెలల క్రితం, కనీసం 6-8-10 నెలల క్రితం రత్నాకరుడు అనే ఒక వ్యాపారస్తుడి కుమారుడు వ్యాపార నిమిత్తం వెళ్ళబోతూ తన యావత్ ధనాన్ని వినియోగించి ఇక్కడున్న బానిసలందరినీ కొని వాళ్ళనికి స్వతంత్రులను చేశాడు. మీరు అది కనుక్కోండి అన్నారు. అనేసరికల్లా ఇప్పుడు రత్నాకరుడి కొడుకు ఎవడు, దయాకరుడిని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఒక అమ్మాయిని ఒక ముసలమ్మని మీరు ఏమైనా పంపించారు ఎక్కడికైనా అంటే, నేను ఎక్కడికి పంపలేదండి, వాళ్ళని మా ఇంట్లోనే ఉంచుకున్నాను, వాళ్ళకి ఎక్కడా ప్లేస్ లేదు అనేసరికి ఇక రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ సైనికులను తీసుకుపోయాడు ఈ అబ్బాయి ఇంటికి. తీసుకెళ్లేసరికల్లా వాళ్ళు గుర్తుపెట్టారు రాజకుమార్తెని, ఆ దాసిని కూడా గుర్తుపెట్టారు. ఆ అమ్మాయి మాత్రం నిరాకరించింది, వీళ్ళెవరైనా వదిలేదు పొమ్మని. ఎందుకంటే అమ్మాయి ఏమనుకుంది, రక్షించాడు, వీడితోటి అజ్ఞాతంగా ఇలా బతికితే సరిపోతుంది,
అక్కడికి వెళ్తే కొన్నాళ్ళని వాళ్ళెవరో ఎత్తుకుపోయారన్నమాట, వీడెవరి దగ్గర ఉందన్నమాట, 2 మాటలు తీసుకోవాలి. మా నాన్న ఎట్లాగూ నాకు పెళ్లి చేయవలసింది, నన్ను ఇంకో చోట పంపాలి, ఆ చోట ఏదో ఇదే అనుకుని ఇక్కడే ఉంటాను నేను, ఈ మాట మోసుకుంటూ తిరగాలి చూడు. అదే కదా. అందుకని దాసి నోరు నొక్కేసింది, రాజకుమార్తె నోరెత్తల. రాజుగారే హుటాహుటిని వచ్చేసాడు. వచ్చేసి నువ్వు ఫలానా రోజు రక్షించిన అమ్మాయి మా అమ్మాయి అని చెప్పాడు. చెప్పేసరికి దయాకరుడు అన్నాడు, అయ్యో నాకు తెలియదండి, తను చెప్పలేదు, మా అమ్మాయినే చెప్పుంటే నాకు తెలిసేది, నాలా పేద ఇంట్లో ఇలా ఉండిపోయింది, మాకు ఇంటి దగ్గర డబ్బులునే, మా నాన్న నన్ను బయటికి తరిమేశాడు, నేనేదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ చిన్న అద్దెంట్లో ఉంటున్నాను, ఇంత నికృష్టమైన సాధారణ జీవితం గడపాల్సిన అవసరం ఏముంది, పెద్ద స్థాయిలో ఉండవలసిన మనిషి, నాకు తెలియదండి, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అన్నాడు. ఆ అమ్మాయి నేను రానని చెప్పేసి రాజుగారు చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా నీకు అర్థం కాలేదు కాబోలు, తన ప్రాణాలు రక్షించావని మా అమ్మాయి నీతో ప్రేమలో పడింది, నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా నీతో కలిసి ఇంట్లో ఉండడానికే మా అమ్మాయికి ఇష్టం, ఏదో పని చేసుకుంటూ ఉందామనుకుంటోంది, రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, చేసుకోను ఆయన అంటే మంచిదే, పెళ్లి కోసమే కదా ఇంత వ్యాపారాలు. అక్కడి నుంచి రాజుగారు ఈ అబ్బాయిని, ఆ ముసలమ్మని, రాజకుమార్తెని, ముగ్గురిని రాజ్యానికి తీసుకుపోయాడు. గ్రాండ్గా పెళ్లి చేసి బోళ్ళంత ఆస్తి పాస్తి పెద్ద వ్యాపారపు సామ్రాజ్యాన్ని అల్లుడికి అప్పచెప్పాడు. రత్నాకరుడు బయటికి పంపించడం వల్ల దయాకరుడికి ఇది వచ్చిందనమాట. అతని మంచితనమే అతన్ని ఇలాగా రక్షించింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ.